శ్రీమతి నమః. కష్టం వచ్చింది కదా అని మతం మారిపోవాలా? అమ్మ కొడితే అమ్మను వదిలేసి మనం వెళ్ళిపోతామా? అలా కష్టం వచ్చిందని ఎవరో పుస్తకం ఇచ్చారని మతం మారిపోయిన ఒక ఆవిడ ఇంకొక మతం మారిపోయిన ఆవిడకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఈ మతం మారిపోయిన ఆవిడ ఏం మాట్లాడారు అంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు, నేను సుప్రభాతం పాడితే అని. మతం మారిపోయిన ఇంకొక యాంకర్ చెప్తోంది, ఆహా అవునా తల్లి, పాడండి తల్లి అంటుంది. ఆ మతం మారిపోయిన స్వప్న అనే యాంకర్ కూడా క్లాసికల్ డాన్సర్ అండ్ సింగర్ కూడా. ఆవిడికి సంగీత పరిజ్ఞానం ఉంది, ఉన్నా కూడా ఎదురుగుండా దివ్యవాణి గారు సుప్రభాతం పాడుతుంటే ఆహా ఎంత అద్భుతంగా పాడారు అంటూ మై మరిచిపోయారు. ఆవిడికి తెలీదా సుబ్బులక్ష్మి అమ్మని సుబ్బులక్ష్మి అమ్మా అని పిలవాలి, ఏకవచనంతో పిలవకూడదని? ఒకవేళ ఇంటర్వ్యూ అలా జరిగినప్పుడు దాన్ని అలాగే టెలికాస్ట్ చేసేస్తారా? సుబ్బులక్ష్మి అమ్మ భారతీయులకి మాత్రమే కాదు, సంగీత ప్రపంచానికే మకుటం లేని మహారాణి ఆవిడ. ఎవరైతే అమ్మని ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారో వాళ్ళందరూ సుబ్బులక్ష్మి అమ్మా అని పిలుస్తారు. కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారే సుబ్బులక్ష్మి అమ్మవారికి వచ్చిన కష్టాన్ని గుర్తించి పివిఆర్కే ప్రసాద్ గారికి ఉత్తరం రాశారు. ఒక పీఠాధిపతి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ గురించి ఆలోచించారు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ యొక్క భక్తి ఏంటి, ఆవిడ ధార్మిక దృష్టి ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆవిడ ఎవరి పాదాలైతే పట్టుకున్నారో ఆ పాదాలని వదలలేదు. ఎంత కష్టం వచ్చినా సరే పెరుమాళ్ 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 అంటూ ఉన్నారే తప్ప కష్టం వచ్చింది కదా అని పక్కవాడి దగ్గరికి దూకేలేదు. ఇంకొకసారి సుబ్బులక్ష్మి అని ఏకవచనంతో పిలవద్దు. మీరు ఎక్కడికి వెళ్లారో, ఏ మతం మారిపోయారో మాకు సంబంధం లేని విషయం, కానీ ఏకవచనంతో మాత్రం సంబోధిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయనకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, సత్యసాయి వారు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాల యొక్క సారాంశం ఏంటో తెలుసా? టీటీడీ వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మని ఆదుకోవాలి అని రాశారు. అప్పటి వరకు పివిఆర్కే ప్రసాద్ గారికి అసలు సుబ్బలక్ష్మి అమ్మకి వచ్చిన కష్టం ఏంటో తెలియదు. ఎందుకంటే సుబ్బలక్ష్మి అమ్మ ఎప్పుడు తనకొచ్చిన కష్టాన్ని ఎవరికి బహిర్గతం చేయలేదు. సదాశివం గారు ఒక పత్రికను నడుపుతూ ఉండేవారు. అందులో ఎన్నో ఆర్థిక నష్టాలు రావటం వల్ల వాళ్ళు ఆ పత్రికని అమ్మేసుకుని కల్కి ఎస్టేట్స్ నుంచి వల్లువారు కొట్టం దగ్గర ఒక చిన్న ఇంటికి అద్దెకి వచ్చేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. అసలు ఆవిడ పెదవి విప్పినకి కష్టం ఉంది అని చెప్తే కనక వర్షాన్ని కురిపిస్తారు అంతమంది అభిమానులు అమ్మకి ఉన్నారు. అయినా సరే ఆత్మాభిమానం ఉన్న అమ్మ తనకొచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పలేదు, ఎవరితోనూ పంచుకోలేదు. అంత కష్టం వచ్చినా సరే పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు వదలలేదు. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ అంటే. నేను దీని గురించి ఇదివరకే ఒక వీడియో చేశాను, ఆ లింక్ కూడా ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. కానీ సంక్షిప్తంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి పివిఆర్కే ప్రసాద్ గారికి మధ్య జరిగిన సంభాషణని చెప్తాను. పివిఆర్కే ప్రసాద్ గారికి ఈ మహాస్వామి వారును సత్యసాయి గారు ఇద్దరు ఉత్తరాలు రాసినప్పుడు అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి వచ్చిన కష్టం ఏంటని విచారిస్తే అప్పుడు తెలిసిన విషయం, ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని. పివిఆర్కే ప్రసాద్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తాము అంటే అస్సలు తీసుకోరు, అంత ఆత్మాభిమానం. సదాశివం గారు కూడా అసలు ఒప్పుకోరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఏ పాటలైతే పాడుతున్నారో ఆ భక్తి పాటల ద్వారా వచ్చిన సొమ్ముని ధార్మిక కార్యక్రమాలకి వితరణ చేయటం కోసం మాత్రమే వాళ్ళు ఉపయోగించారు. వాళ్ళంతట వాళ్ళు ఏదో అనుభవించేద్దామని చెప్పి పాటలు పాడలేదు, పేరు తెచ్చుకుందామని ఎప్పుడూ అనుకోలేదు కూడా. ఆవిడ జీవిత చరిత్ర చదువుతుంటే ఇన్ని కష్టాలు పడ్డావా మహాతల్లి, నేను చూస్తుంటే అలా అనిపించదు కదమ్మా అని అనిపిస్తుంది. ఆ ముఖంలో ఏ రోజైనా బాధ గాని, కోపం గాని, చిరాకు గాని ఎప్పుడైనా చూసామా? గర్వంగా ఉండడం ఎప్పుడైనా ఆ ముఖంలో చూసామా? అయితే ఈ పివిఆర్కే ప్రసాద్ గారు మహాస్వామి వారిని కలుసుకోవడానికి వెళ్తారు. వెళ్ళి మీ ఉత్తరం అందింది, నేనేం చేయాలో నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు.
మీరు ఏం చేసినా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. మీరు ఏదైనా సరే ఉచితంగా ఇస్తాను అంటే ఆవిడ తీసుకోరు. కాబట్టి ఇటు దేవస్థానానికి ఆవిడికి ఇద్దరికి మేలు జరిగేలాగా ఏదైనా ఆలోచించండి అని చెప్తారు మహాస్వామి వారు. పివిఆర్కే ప్రసాద్ గారు స్వామివారి దగ్గరికి వచ్చేస్తారు. తిరుమల వచ్చేసి స్వామివారిని దర్శించుకుని బయటికి వస్తుంటే బయట ఒక వృద్ధురాలు అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు పాడుతూ కనిపిస్తారు. అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారికి ఆయన చేయవలసిందేంటో అర్థమవుతుంది. అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరితో మాట్లాడి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఒకటి తీసుకుని ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తారు. వచ్చి సదాశివం గారితో మాట్లాడతారు. అప్పుడు సదాశివం గారు అన్న మాట ఏంటో తెలుసా? మీరు అన్నదంతా బాగుంది, కానీ అన్నమాచార్య స్వామి వారి కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి. తనకి తెలుగు రాదు కదా, తమిళంలో మాత్రమే వచ్చు కదా. ఇప్పుడు తెలుగులో నేర్చుకుని ఆ కీర్తనలన్నీ పాడాలి అంటే దాదాపుగా 1 సంవత్సరం పడుతుంది. అందులోనూ తనకి 60 ఏళ్ళు వచ్చేసాయి. ఎప్పుడు నేర్చుకుంటుంది, ఎప్పుడు పాడుతుంది అంటారు సదాశివం గారు. దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది పివిఆర్కే ప్రసాద్ గారికి, సదాశివం గారికి. ఈ లోపు సుబ్బలక్ష్మి అమ్మ అక్కడికి వస్తారు. వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన చేతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని సుబ్బలక్ష్మి అమ్మకి ఇస్తారు. అది చూసిన వెంటనే ఆనంద భాష్పాలు కారుస్తూ, నా కోసం వచ్చేసావా స్వామి, నా కోసం వచ్చేసావా అని అడిగారు. అప్పుడు కూడా స్వామిని నిందించలేదు. ఆవిడకొచ్చిన కష్టానికి ఆవిడ మతం మారిపోవాలని అనుకోలేదు. అప్పుడు ఆవిడకి స్వామివారిని చూసిన వెంటనే ఆవిడ కష్టం గుర్తుకు రాలా. నా కోసం వచ్చేసావా స్వామి అన్నారు. అది భక్తి అంటే, అది హిందూ ధర్మాన్ని అనుసరించటం అంటే, అది ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ అంటే. పివిఆర్కే ప్రసాద్ గారికి ఆయన ఎందుకు వచ్చారు అనేది ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు అంటే తాను మీరున్న పరిస్థితికి ఆదుకోవడానికి వచ్చాను అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు కాస్త సంశయిస్తూనే అన్నమాచార్య స్వామి వారి ప్రాజెక్టు గురించి చెప్తారు. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఏం చేస్తారో తెలుసా? అంతా పెరుమాళ్ల దయ అంటారు. అలా ఆవిడ తెలుగు నేర్చుకుని అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు పాడారు అంటే ఆవిడ యొక్క నిబద్ధత ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కూర్చుని ఆవిడ పాట పాడుతుంటే సరస్వతీదేవి అక్కడ కూర్చుని పాడుతున్నట్లుగా మనందరికీ అనిపిస్తుంది. మీలాగా ఏదో కష్టం వచ్చింది కదా అని మతం మారిపోలేదు సుబ్బలక్ష్మి అమ్మ. మీరు ఎవరితో అయినా పోల్చుకోవాలి అని అనుకునేటప్పుడు ఆ పోల్చుకునేటప్పుడు కాస్త వ్యక్తులను చూసుకుని పోల్చుకోండి. మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మతో పోల్చుకోవటం మాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు అలా పోల్చుకోవద్దు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మన హిందువులు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. కష్టం వచ్చింది కదా అని పక్కకు వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ లేనిది అక్కడ ఏముంది? ఇక్కడ అనుసరించలేంది అక్కడ ఏం అనుసరిస్తారు? వాళ్ళు కూడా నెమ్మదిగా మన దేవీ దేవతల రూపాలు వేసుకునే కదా తిరుగుతున్నారు. నిన్న కూడా వాళ్ళ యొక్క దేవుణ్ణి జోజో 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 అనుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. వాళ్ళ దేవుడికి దుర్గాదేవి అవతారం వేశారు. అంటే వాళ్ళకి తెలుసు మన ధర్మంలో ఏముంది అనేది. మతం మారిపోయినంత మాత్రాన కష్టం తీరదు. మనందరం చెప్తాం కదా, మన వాళ్ళే కొట్టేసుకుంటారు, గుళ్ళల్లోనేమో డబ్బుల కోసం తిట్టేసుకుంటారని. వాళ్ళల్లో కూడా వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలలో ఏ విధంగా కొట్టుకుంటున్నారు అనేది వీడియోస్ వచ్చే, కావాలంటే మీరు చూడండి. మనలో మనమే కొట్టేసుకుంటాం అంటాం కదా, మనలో మనమే కాదు వాళ్ళు కూడా కొట్టుకుంటారు. కాకపోతే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళల్లో వచ్చిన గొడవల్ని వాళ్ళు బయట పెట్టరు, మనలో వచ్చిన గొడవల్ని మనం బయట పెట్టుకుని మన వాళ్ళ మీద బురద జల్లుకుంటూ మన వాళ్ళనే మనం తిట్టుకుంటూ కూర్చుంటాం. కాబట్టి మనం అందరికీ లోకులైపోతున్నాం. కాబట్టి కష్టం వచ్చింది కదా, నేను అక్కడికి వెళ్ళిపోతే నాకు అద్భుతం జరిగిపోయింది అనేది మీ అభిప్రాయం మాత్రమే. మతం మారిపోయిన మీరు మా సుప్రభాతం పాడడానికి అర్హతే లేదు. అలా ఇంకా పాడుతున్నారు అంటే అంతరాంతరాలలో ఇంకా మీకు ఎక్కడో ఉంది, అది పోదు. తిరిగి మీరు ఎక్కడి నుంచి అయితే ప్రయాణాన్ని మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వస్తారు. ఆ రోజు రావాలి అని నేను వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.